సో బెంగళూరు ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం మనం. నెక్స్ట్ మనం అక్కడ నుంచి బెంగళూరు ప్యాలెస్ ఎదురుగున్నా నేను ఇప్పుడు. సో బెంగళూరు ప్యాలెస్ ఎదురుగా ఇలా ఉంది చూడండి. సో లోపలికి వెళ్తే ఆ తర్వాత అక్కడ ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా. సో అక్కడికైతే బయలుదేరాను ఆటోలో. అలా పెద్దగా ఉంది మాల్. లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. 1 hour పట్టద్ది ఐ థింక్ ఇది. ఇదే మాల్ ఆఫ్ ఏషియా లోపలికి ఎంట్రన్స్. నాకైతే నచ్చింది లోపల ఎంట్రన్స్. అసలు గ్రాండ్ లుక్, అసలు చూడడానికి చాలా బాగుంది. నాకైతే ఫుల్ హ్యాపీ. అంటే వేరే కంట్రీకి వచ్చినట్టు ఉంటుంది. సో మనం ఈరోజు బెంగళూరు కోటను కూడా చూద్దామండి. అలా ఉంది దగ్గరలోనే ఒక 4 kilometers ఆటోలో. ఈరోజు లాస్ట్ డే అనమాట, 3rd day. సో మనం ఇక్కడ నుంచి చెక్అవుట్ అయిపోతాం సాయంత్రానికి, బ్యాక్ టు హోమ్. సో బెంగళూరు మైసూరు మొత్తం అయిపోయింది. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు బెంగళూరు పోర్ట్కి అయితే వెళ్తున్నాం. ఇదే మన ఆటో. సారీ, బెంగళూరు కోట కాదు, బెంగళూరు ప్యాలెస్. సో బెంగళూరు ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం మనం. నెక్స్ట్ మనం అక్కడ నుంచి మాల్ ఆఫ్ ఏషియాస్, తర్వాత మాల్ ఆఫ్ ఏషియా అని ఒకటి ఉంది, అక్కడ నుంచి MG రోడ్డు, అట్లా ఇంకా కొన్ని కవర్ చేసి వెళ్ళిపోవడమే. సో బెంగళూరు ప్యాలెస్ లోపలికైతే వచ్చాను ఇప్పుడు. అంటే చాలా ఉంది పార్కింగ్ ప్లేసు. లోపలికి వచ్చేసరికి ఇది అట్లా ఎక్కడ వరకు రావచ్చు. మనమైతే ఇప్పుడు ఆటోలో వచ్చాము. బెంగళూరు ప్యాలెస్ ఎదురుగున్నా నేను ఇప్పుడు. చూద్దాం, ఫ్రంట్ నుంచి కూడా వెళ్తే రాగండి. బెంగళూరు ప్యాలెస్ ఎదురుగా ఇలా ఉంది చూడండి. బెంగళూరు ప్యాలెస్ సో 250 ఉందంటే కెమెరా నాట్ అలౌడ్ అంటున్నారు. సో మనం అయితే ఇక్కడికి వెళ్ళట్లేదు. సో లోపలికి వెళ్ళనివ్వడం లేదు, ఫోన్ అంతా ఇది అలవ్ లేదంట. ఇది ఇంతకు ముందు అయితే 19th century కట్టినారు. ఇది 19th century కడితే ఇప్పుడు ఇది ఆ మైసూరు రాజు యొక్క అండర్లోనే ఉంది ఇప్పుడు ఇది. సో లోపల కనీసం ఇక్కడ ఫోటోలు దిగడానికి కూడా పంపించట్లేదు. 250 కట్టి లోపల నుంచి రావాలా, బయటకు వచ్చి ఫోటోలు తీసుకోవాలా. లోపలైతే కెమెరా అలవ్ లేదు. సో అందుకని అయితే నేను లోపలికి వెళ్ళడం లేదు. సో లోపలికి వెళ్తే ఆ తర్వాత అక్కడ 250 కడితే లోపల ఏమున్నాయి నేను చూడాల్సిందే, నేను చూసి వచ్చి చెప్పాల్సిందే. అంతకైతే లోపలైతే ఇంకంతకు మించి ఏం లేదు. సో మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మన రైడు ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా. సో అక్కడికైతే బయలుదేరాను ఆటోలో. బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే మాల్ ఆఫ్ ఏషియా. ఫినిక్స్ మాల్ కూడా అంటారు. ఏంటంటే బెంగళూరులోనే నెంబర్ 1 మాల్ ఇది. సో చాలా పెద్దది చూడండి. ఈ క్రిస్మస్ సెట్టింగ్ అంతా వేస్తారు. అంటే ఏ ఫెస్టివల్ వస్తే అది వేస్తారు. వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది ఎదురుగా. అలా పెద్దగా ఉంది మాల్. లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. 1 hour పట్టద్ది ఐ థింక్ ఇది. కానీ ఇది చాలా దూరం. ర్యాపిడోకి మనకు 150 అయింది అక్కడ నుంచి, ఆ యొక్క బెంగళూరు కోట నుంచి, బెంగళూరు ప్యాలెస్ నుంచి.
150 రూపీస్ దాకా అయింది ఆటోకి. సో చాలా లాంగ్ ఉందన్నమాట. ఎందుకంటే ఇంత పెద్ద ప్లేస్ మనకి కన్స్ట్రక్షన్ చేయాలంటే కొంచెం సిటీకి దూరంగానే ఉంటాయి. సో లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇదే మాల్ ఆఫ్ ఏషియా లోపలికి ఎంట్రన్స్. చాలా బాగుంది లోపల. ఇంక ఇది ఎలా ఉందంటే దుబాయ్ మాల్ ఎలా ఉంటుందో అసలు సూపర్. అసలు నాకైతే నచ్చింది. లోపల ఎంట్రన్స్ అసలు గ్రాండ్ లుక్ అసలు చూడడానికి చాలా బాగుంది. నాకైతే ఫుల్ హ్యాపీ. అంటే 150 రూపీస్ నేను అక్కడి నుంచే వచ్చేసా. ఎక్కడి నుంచి మన ఏరియా నుంచే వచ్చాం. 150 రూపీస్ మనకి ఇక్కడ నుంచి ఊబర్ బుక్ చేసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ వర్త్ ఉండాలి కదా మరి. సో చూడండి ఎలా ఉందో, మనం వేరే కంట్రీకి వచ్చినట్టు ఉంటుంది. సూపర్ ఉంది. మా అమ్మగారు కూడా వచ్చారు చూడడానికి. ఇటు డోర్స్ చూడండి ఎంతలా ఉన్నాయి అసలు. ఎంత పెద్ద డోరు. షోరూమ్కి డోర్ పైనుంచి కింద దాకా ఒకటే ఉంది చూడండి, బోల్ట్. సో టోటల్ 5 ఫ్లోర్స్ దాకా ఉంది. సో 5 ఫ్లోర్స్ నేను కవర్ చేసేస్తాను. చాలా స్పేషియస్గా ఉంది. అంటే జనాలు లేరేమో కానీ చాలా స్పేషియస్గా, చాలా నీట్గా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా అట్లా ఉంది. సో ఇక్కడ ఏదో డెకరేషన్ చేశారు, చూద్దాం. థర్డ్ ఫ్లోర్లో ఈ విధంగా వేసారు సెట్.
ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ రెస్టారెంట్స్ దగ్గర డ్రింకింగ్ వాటర్ కూడా దొరుకుతుంది. రెస్టారెంట్స్ చూడండి ఎట్లా ఉన్నాయి అసలు, కొడతారు లోపలికి తీసుకెళ్తే. నుంచి బయటకు వెళ్ళిపోతుంది లోపల మన వల్ల కాదు. వాటి తాగితే అలవాటు ప్రవీణ్ ట్రై చేయబో ఇటు కవరు ఒక చేత నొక్కు ఫస్ట్. ఎంత రాని అంత రాని రా జరుగు. అది డోనట్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయా. ఎలైట్ 8 ఏంది 8 ఆసియన్ రెస్టో బార్. దీంట్లో బార్ పెట్టేశారుగా. క్రిస్టమస్ డ్రెస్ వేసారు ఇల్లు. గేమ్ జోన్, ఫుడ్ కోర్ట్ అంతా ఒకే దగ్గర ఉంది. 5th ఫ్లోర్ సైడ్ గేమ్ జోన్, ఫన్ సిటీ. సో ఇదంతా ఫుడ్ కోర్టే. ఫుడ్ టేపియో అంట. అంతా ఫుడ్ కోర్టే లాస్ట్ వరకు.